బీఎస్సీ చదువుతూ యూట్యూబర్గా రాణిస్తున్న కోమలి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 3 సంవత్సరాలు మరో యూట్యూబర్తో ప్రేమలో ఉన్న కోమలి తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్న కోమలికి మరో యూట్యూబర్తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గతంలో కోమలి సూసైడ్కు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడారు. అయినా తన మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోయిన కోమలి గత 2 రోజుల క్రితం మళ్లీ ఫోన్ చేసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోమలి ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూ పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోలు చేస్తోంది కోమలి. అతను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాడు. అతడితో పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 3 ఏళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలతో గత సంవత్సర కాలంగా ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. కోమలి మాత్రం అతనితో ఏర్పడిన విభేదాలతో మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏం జరుగుతుందో, మీకోసం ఎవరెవరు ఎంత ఏడుస్తారో మీకు తెలియదంటూ ఫ్రెండ్స్ చేస్తున్న రిక్వెస్ట్ పోస్టులు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా